నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మన దేశంలో ఇక మీదట హైడ్రోజన్ తోటి నడిచేటువంటి ట్రైన్ అనేది రాబోతున్నట్లుగా తెలియజేశారన్నమాట. సో ఇప్పుడు వరకు అయితే మనకి చాలా రకాలుగా మారుతూ వస్తున్నాయి. మనం కరెంట్ తోటి వాడుతున్నాం అండ్ ఇంతకుముందు డీజిల్తో నడిచేటువంటి వాహనాలుగా ట్రైన్స్ మనం చూస్తున్నాం. బట్ రీసెంట్గా ఇక మీదట మన దేశంలో కూడా హైడ్రోజన్ తోటి నడిచేటువంటి ట్రైన్స్ అనేవి రాబోతున్నట్లుగా మన గవర్నమెంట్ తెలియజేసింది అనమాట. సో దీనికి స్టార్ట్ చేయబోయేది మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఇక మీదట మన దేశంలో కూడా ఫస్ట్ టైం ఒక పైలట్ ప్రాజెక్టుగా హైడ్రోజన్ తోటి నడిచేటువంటి రైలు అనేది ప్రత్యేకంగా తీసుకొని వచ్చారు. సో ఇది కనుక సక్సెస్ అయితే మనం ఇప్పటి వరకు వాడుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి సాంప్రదాయకమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఇంకా బెటర్గా హైడ్రోజన్ తోటి నడిచేటువంటి ట్రైన్ అనేది మనం చూడబోతున్నాం అనమాట. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇది టెస్టింగ్ ప్రాజెక్ట్ లాగా ఫస్ట్ టైం ఒక చోట స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడంటే హర్యానా రాష్ట్రంలో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అది కూడా జింద్ అండ్ సోనిపట్ మార్గం ఏదైతే ఉందో ఆ సెక్షన్ మార్గంలో హర్యానాలో ఇది ఒక ప్రాజెక్ట్ కిందగా తీసుకొని వచ్చారు. సో ఇది ఫస్ట్ కనుక ఇది సక్సెస్ అయ్యి ఆ పైలట్ కారిడార్లో కనుక సక్సెస్ఫుల్గా రన్ అవడం జరిగితే మన రాష్ట్రంలో చాలా చోట్ల కూడా హైడ్రోజన్ తోటి నడిచేటువంటి ట్రైన్స్ అనేవి ఇక మీదట మనం చూడొచ్చు. సో ఇప్పుడు తీసుకున్నటువంటి ట్రైన్ ఏదైతే ఉందో దానిలో 10 కోచ్ ట్రైన్ అనేది తీసుకున్నారో ఇది ప్రపంచంలో ప్రజెంట్ ఇప్పుడున్న వాటిల్లో హైడ్రోజన్ ఫ్యూయల్ తోటి నడిచే వాటిల్లో లాంగెస్ట్ వన్ అనమాట. అండ్ ఇది కూడా ఏంటంటే మన బ్రాడ్గేజ్ సెక్టార్కి పనికొచ్చే విధంగా తీసుకున్నారు. అంటే ఆల్రెడీ మనం లీవ్ చేసినటువంటి ట్రైన్ గేజెస్ ఏవైతే ఉన్నాయో నారో గేజ్, బ్రాడ్ గేజ్ ఆ విధంగా ఉంటాయి కదా స్టాండర్డ్గా. సో బ్రాడ్ గేజ్కి పనికొచ్చే విధంగానే మన దేశంలో ఎక్కువగా ఇవే ఉంటాయి బ్రాడ్ గేజ్. దానికి పనికొచ్చే విధంగానే ఈ ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని రెడీ చేయడం జరిగిందనమాట. హైడ్రోజన్ తోటి నడిచేటువంటి ట్రైన్. సో మన దేశం మొత్తం కూడా ఇక్కడ సక్సెస్ అయితే మన దేశం అంతా కూడా మనం హైడ్రోజన్తో నడిచేటువంటి ట్రైన్స్లోకి అడాప్ట్ అవ్వచ్చు. అండ్ ఈ హైడ్రోజన్తో నడిచేటువంటి ట్రైన్ ఏదైతే ఉందో దానికోసం నియర్లీ 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది ప్రొపల్షన్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. దానికోసం అంత పవర్ఫుల్ సెల్ఫ్ ప్రొపల్షన్ అనేది కావాలి. అండ్ దాంతోపాటు దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 75 కిలోమీటర్స్గా తీసుకున్నారు. సో దీని స్పీడ్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ హైడ్రోజన్ ఫ్యూయల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక మీదట మన ఫ్యూచర్లో ట్రైన్స్ కోసం హైడ్రోజన్ ఫ్యూయల్ తోటి నడిచేటువంటి ట్రైన్స్ ఇంకా బెటర్గా రాబోతున్నాయి. అండ్ ఇక్కడ రీఫ్యూయలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూద్దాం. జనరల్గా అయితే ఫ్యూయల్ అయిపోతే మన వెహికల్లో మనం రీఫ్యూయలింగ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ తీసుకున్నది ఏంటంటే హైడ్రోజన్ ఫ్యూయల్ అనమాట. ఇక్కడ దీనికోసం ఏంటంటే దానిలోనే మన దేశంలో హైడ్రోజన్ స్టోరేజ్ యూనిట్ అనేది ఇండిజినియస్గా తయారు చేశారు ఈ ట్రైన్ కోసం ప్రత్యేకంగా. అండ్ ఇది ఆటోమేటిక్గా మనం అవసరమైనప్పుడు దీన్ని మళ్ళీ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి హైడ్రోజన్ని రీఫ్యూయలింగ్ చేసుకునేటువంటి కెపాసిటీ అనేది జింద్ స్టేషన్లోనే రెడీ చేశారనమాట. అక్కడే దీన్ని రీఫ్యూయలింగ్ చేసుకుని ఈ ట్రైన్ని బ్యాక్ అండ్ ఫోర్త్ జింద్ రైల్వే లైన్ మార్గంలో హర్యానాలో రన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ దీనికోసం అయితే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వారి యొక్క నెసరీ లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నారు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసేది హైడ్రోజన్ని లిక్విడ్ హైడ్రోజన్ స్టేట్లో యూజ్ చేస్తుంటాం కాబట్టి కంప్రెస్డ్ స్టేట్లో. సో అది ఎక్కడైనా ఎక్స్ప్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందా, సేఫ్టీ ఉందా లేదా అందుకోసం చెక్ చేయడానికే ఈ సేఫ్టీ లైసెన్స్ కూడా తీసుకున్నారు అనమాట. సో సేఫ్టీ లైసెన్స్ పాస్ అయ్యింది. అండ్ ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద హర్యానా రాష్ట్రంలో ఇది మూవ్ అవబోతుంది కాబట్టి సో ఇది కనుక సక్సెస్ అయితే మన దేశం అంతా కూడా ఈ యొక్క హైడ్రోజన్ తోటి నడిచేటువంటి ట్రైన్స్ అని మనం చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.